హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన గార్డెన్లో ఒక మంచి మెడిసినల్ ప్లాంట్ అయితే పుట్టింది, చూద్దాం రండి. ఇదిగోండి, ఇలా మనం పెట్టకుండానే మనకు మట్టిలో వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఈ మొక్కలన్నీ కూడాను. ఇవన్నీ సీడ్ కలిసిపోయి సిలోని బచ్చలి, ఇది బాల్సమ్ అంటే చిలకముక్క పూలు, ఇలా మనకు సాయిల్ మిక్స్లో ఇవన్నీ కూడా వచ్చేస్తుంటాయి. నేను పెట్టింది అయితే చెట్టు చెమ్మకాయ అండి. చెట్టు చెమ్మకాయ పెడితే ఇలా అన్నీ పుట్టేసాయి అనమాట. దాంతోపాటు ఒక అపురూపమైన మొక్క అండి ఇది మాత్రం. చూసారా, ఇది కొండపిండి ఆకు ఈ విధంగా వస్తుంది. దానికి ఇలా పూత కూడా ఈ విధంగా వస్తుందండి. ఇదిగోండి, ఇలాగ ఆకులు ఇలాగ ఉంటే కొంచెం బ్యాక్ సైడ్ తిప్పితే కొంచెం లైట్ గ్రీన్లో ఉంటాయి అనమాట. అంటే సిల్వర్ షేడ్ లాగా అనిపిస్తుంది మనకి. ఈ మొక్కను మాత్రం ఇది ఆకుకూర కింద చక్కగా వాడుకోవాలండి. ఎందుకంటే పప్పులో వేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు. వీటి స్టెమ్స్ కూడా కషాయం చేసుకొని తాగొచ్చండి. ఎందుకు ఇదన్నీ తినాలి తాగాలి అనేసి అంటే ఇది ఆకుకూరగా మనకు ఉపయోగపడుతుంది ఆహారంగాను. నెక్స్ట్ కిడ్నీలో స్టోన్స్ని క్లీన్ చేసే గుణం దీని ఉందండి. కంపల్సరీగా కిడ్నీలో ఎక్కువ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఈ ఆకుకూరని ఒక 2-3 నెల రోజులు ఖచ్చితంగా వాడారంటే మాత్రం స్టోన్ కరుగుతూ వస్తుందటండి. అందులో అంత అద్భుతమైన గుణాలు ఉన్నాయి. అందుకు దీన్ని మాత్రం మన గార్డెన్లో ఎక్కడైనా పుడితే దీన్ని గుర్తించి దీన్ని పెంచి ఇంట్లోకి వాడుకోండి. అంటే స్టోన్స్ ఉన్న వాళ్ళు తినాలని లేదు, మామూలు వాళ్ళు కూడా తినాలన్నమాట. ఇలాంటి వీడియోలు కూడా మీరు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని గురించి పూర్తి వివరాలు పెద్ద వీడియోలో తెలియజేస్తాను. ఓకే అండి, బాయ్ బాయ్.